నేను కన్యాకుమారి నుంచి మోటార్ బైక్లో నేను మొదలయ్యి 13,000 కిలోమీటర్లు భారత్ మొత్తం నేను చుట్టడం జరిగింది. ఓకే. సో ఈ 13,000 కిలోమీటర్లు ఏదైతే నేను భారత్ రెఫ్యూజీ యాత్ర అంటారు, సో ఆ యాత్ర చేశాను. అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను, మిమ్మల్ని అడుగుతాను, బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఓకే అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు మీకు ఇంకెవరైనా తెలుసా, అట్లాగా ఓకే మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారంటే అక్కడ ఉన్నారు, ఆ ఊర్లో ఉన్నారంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, కనెక్టింగ్ పీపుల్. అట్లాగా మొత్తం చూసుకొని నేను ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఒకటో చేయడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు రెఫ్యూజియేట్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే. సో అట్లా సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉండేదంటే ఎక్కడైతే 92% ఎక్కడ బాత్రూమ్స్ లేవు పాకిస్తాన్ మన వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, నేను భారత్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్కడ కూడా బాత్రూమ్స్ లేవు. సో ఉన్న వాళ్ళు కూడా 16 ఫ్యామిలీలు ఒక బాత్రూమ్ వాడుకోవాలి. అంటే మీరు ఆలోచించండి, 16 ఫ్యామిలీలు ఒక బాత్రూమ్ అంటే ఇప్పుడు కూడా మనకు రష్ అవర్ మార్నింగ్ 7 to 8 ఎగ్జాంపుల్. మేజర్ గా లేడీస్ కూడా ఉంటారు, అందరు లేడీస్, కిడ్స్, మెన్, ముసలోళ్ళు అందరూ ఆ ఒక్క 3x3 బాత్రూమే వాళ్ళ 16 ఫ్యామిలీస్ షేర్ చేసుకోవాలి పొద్దున్న 1.5-2 గంటల్లో. సో మీరు ఇక్కడ ఇమాజిన్ చేయొచ్చు ఇష్యూ. తర్వాత జైసల్మేర్ లాంటి ఎండ అంటే 55-60 డిగ్రీలు అయిపోతుంది, 52 అయితే కామన్ అసలు చాలా. సో అలాంటి చోట పిల్లలు, ఏదైతే హిందూ పిల్లలు పాకిస్తాన్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారో వాళ్ళకు స్కూల్కి వెళ్ళాలంటే 6 నుంచి 13 కిలోమీటర్లు వాళ్ళు కాలినడకన వెళ్ళాల్సి వచ్చేది.